హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్ కాడ కొట్లాటలు జరిగినాయి. వెంగముక్కలపాలెం ఎలక్షన్ రోజు కొట్లాటలు జరిగినాయి. ఎవరి మీద కేసులు పెట్టారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, ప్రణీత్ మీద, ఆ రిమ్స్ హాస్పిటల్ కాడ దామచర్ల జనార్దన్ మీద, వాళ్ళ అనుచరుల మీద పెట్టారు. మొత్తం కలిసి 96 మంది మీద 94 మంది మీద కేసులు పెట్టారు. ఛార్జ్షీట్లో దామచర్ల జనార్దన్ రావు పేరు తీసేశారు, బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తీసేశారు, ఎవరో ప్రభు అంట ఆయన పేరు తీసేశారు, వేమూరి మాలాద్రి పేరు తీశారు, నారాయణ రెడ్డి పేరు తీసేశారు, బాలినేని ప్రణీత్ పేరు తీసేశారు. మిగతా 94 మంది ఏం చేశారు? ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తలు ఏం చేశారు అంటే మీరు నాయకులు ఉన్నోళ్ళు పేర్ల వరకు తీసేపించుకుంటారా? మీకోసం ఈ 94 మంది జైలుకి వెళ్ళాలా? ఏం న్యాయం అయ్యా మీ ఇద్దరిది? మీ ఇద్దరు ఒకటా, మేము ఒకటా? మేమైతే ఈ పనులు చేస్తామా? మా కార్యకర్తల జోలికి వెళ్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కానీ దూరంగా పోయి ఫోన్లు చేయం, ఎవరినన్నా వాడుకోం. ఇది ఎవరు రాజీ పడ్డారనేది ఇక్కడ అర్థమవుతా ఉంది.